నీకు నమస్కరించే వందనం అనే సంపద నాకు లభిస్తే చాలు, నా అన్యే మరేం అక్కర్లేదన్నాడు. ఎందుకంటే ఒక్క వందనం అని చేసేస్తే ఎన్నొస్తాయో చెప్తున్నాడు చూడండి. సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహక్షీ తద్వందనాని దురితోద్ధరణోజ్జతాని. 4 లక్షణాలు ఉన్నాయి నీకు చేసే వందనములకు. ఆ వందనముల వల్ల 4 లభిస్తాయి. ఒకటి సంపత్కరాణి, సంపదలు లభిస్తాయి దేనివల్ల? వందనం వల్ల. రెండవది సకలేంద్రియ నందనాని, అమ్మను తలంచుకుంటూ నమస్కరిస్తుంటే ఒళ్ళు పులకించిపోతుంది. అప్పుడు ఇంట్లో ప్రతి అణువు ఆనందం పడుతుంది. ఇక్కడ ఇంద్రియములకు అన్నిటికీ ఆనందం లభిస్తుంది. అంతేకాదు అమ్మకి చేసే వందనాల వల్ల ఇంద్రియాలకు శక్తి పుష్టి వస్తుంది, అది ఆనందమేగా. అంతేకాదు సామ్రాజ్యదాన నిరతాని, సామ్రాజ్యం ఇస్తుందిట. సామ్రాజ్యం అంటే అమ్మవారికి నమస్కారం చేస్తే ఇంకా దేశానికి మనం ప్రభువులు అయిపోతాం. సామ్రాజ్యం అంటే ఇంకొకటి అవసరం లేకుండా ఇంకోటి మీద ఆధారపడకుండా నువ్వు ఆనందంగా బ్రతకగలిగితే అదే సామ్రాజ్యం. అలాంటి